ఖమ్మంలో మున్నేరు వరద ప్రభావంతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. అయితే మున్నేరు వరద తగ్గిపోవడంతో ఇప్పుడు బురద మాత్రమే మిగిలిపోయింది. ఖమ్మం నగరంలో అనేక ప్రాంతాల్లో బురదతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. ఇళ్లలో ఉన్న బియ్యం వస్తువులన్నీ తడిసిపోయాయి. పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. భారీ వర్షాల నేపథ్యంలో భారీ వర్షాల వద్ద మొత్తం కూడా మున్నేరు మీద వర్షాలు వచ్చి ఆ ప్రభావం అంతా కూడా ఖమ్మం జిల్లా మీద పడింది. ప్రధానంగా ఖమ్మం పరిసర ప్రాంతాల్లో అంటే ఖమ్మంలో దాదాపుగా సగ భాగానికి మున్నేరు వచ్చింది. దీంతో మొత్తం కూడా ముంపు గురైంది. మనం చూస్తున్నాం ఈ ఇండ్లు పూర్తి స్థాయిలో నిన్న మునిగిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు కొంచెం అంటే మున్నేరు 22 అడుగులకు తగ్గిపోవడంతో కొంతమేరకు సేద తీర్చింది. అయితే ఈ నేపథ్యంలో మనం చూస్తాం ఇండ్లలో ఉన్న ప్రతి వస్తువు తడిసిపోయింది. ఇక్కడ మనం చూస్తున్నాం రైస్ అన్నం వండుకోవటానికి రైస్ ఇవి పనికి రాకుండా పోయినాయి. అంటే ఒక 36 గంటల పాటు నీళ్లలో తడిచి ఉన్న నేపథ్యంలో ఇవన్నీ పనికి రాకుండా పోయినాయి. ఇలాంటివన్నీ మురిక్కాలలో వేసి పడేసుకుంటున్నారు. ఇండ్లలో అన్ని కూడా తుడుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళకి నీళ్లు లేకపోవడంతో మొత్తం కూడా డ్రైనేజీ వాటర్ తోనే మనం చూడొచ్చు. డ్రైనేజీ వాటర్ తోనే ఇండ్లని కడుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇటు ట్యాంకర్స్ కానీ పంపించడంలో కార్పొరేషన్ చాలా చాలా దారుణంగా వైఫల్యం చెందింది. దీంతో ప్రజలు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది మొత్తం కూడా ఇప్పుడు అన్ని కూడా తమ ఇండ్లలో ఉన్న ప్రతి వస్తువుని బయటికి తీసుకుని వచ్చి కడుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. ఏ వస్తువు అంటే దాదాపుగా 15 అడుగులకు పైగా నీళ్లు రావడంతో ఈ సమస్య ఏర్పడింది. దీంతో ఇక్కడ వాళ్ళందరూ కూడా చాలా ఆర్థిక నష్టంలో కోరుకొనిపోయిన పరిస్థితి. చెప్పు, ఏంటి పరిస్థితి? అత్యంత దారుణమైన పరిస్థితి. ఇక్కడ దాదాపు ఏంటంటే ఇక్కడ ఎవరికి ఏ విధమైన మౌలిక వసతులు కానీ ఎవరు వచ్చి పట్టించుకున్నది కానీ ఏమీ లేదు. ప్రతి ఒక్కరి పరిస్థితి దయనీయమైన పరిస్థితి. ఇక్కడ ఒక వననాతీతం చెప్పే పరిస్థితి లేదు. చిన్న పెద్ద అనేది లేదు. దాదాపు ఏంటంటే దాదాపు 30 అడుగులు వచ్చింది. ఇక్కడ ఎన్నడూ లేదు దాదాపు ఒక 50 సంవత్సరాల నుంచి. కానీ అధికారులు మాత్రం ఎక్కడ కూడా స్పందన అనేది ఇక్కడ అవపడట్లేదు మాకు. ఎక్కడ కూడా కనీసం తాగడానికి నీళ్లు, కనీసం శానిటైజర్ కూడా చేయట్లేదు. ఇక్కడ శానిటైజేషన్ కానీ ఇక్కడున్న రోడ్ల మీద చెత్త చెదరం తీసేయడం కానీ ఎవరి ఇంట్లో వాళ్ళే కష్టపడుతున్నారు. వాటర్ లేదు, కరెంట్ అంటే ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదు. అంత దారుణంగా చాలా దయనీయంగా ఉంది ఇక్కడ పరిస్థితి మటుకు. చెప్పండి, ఏంటి పరిస్థితి? అంటే ఎప్పుడైనా గతంలో ఈ పరిస్థితి వచ్చిందా? ఇది ఏంటి? గతంలో కూడా వచ్చింది సార్. గతంలో కూడా 2005లో వచ్చింది. లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది. లాస్ట్ ఇయర్ తాత్కాలికంగా మెయిన్ రోడ్డు వరకు ఎంట్రన్స్ వరకు వచ్చినాయి. కానీ ఈ సంవత్సరం చాలా వేగంగా వచ్చింది వరద. కనీసం అధికారులు మమ్మల్ని హెచ్చరించడంలో కానీ, వచ్చి మాకు సాయం చేయడంలో కానీ, రిహాబిలిటేషన్ కానీ, కనీసం డ్రింకింగ్ వాటర్ కానీ, మార్నింగ్ నుంచి మేము వరద తగ్గిందని తెలిసిన తర్వాత 5 గంటలకు వచ్చి ఎర్లీ మార్నింగ్ వచ్చి క్లీన్ చేసుకుంటున్నాం. మా ఫ్రిడ్జ్లు అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. ఫ్రిడ్జ్లు ఖరాబ్ అయినాయి, ఇంట్లో సామాన్ ఖరాబ్ అయిపోయింది. మేము తినేది రేషన్ బియ్యం సార్. రేషన్ బియ్యం కూడా ఖరాబ్ అయిపోయింది. మేము రోజువారీ కూలీలం. మేము కనీసం మాకు 3 రోజుల నుంచి పని లేదు. కనీసం తినడానికి తిండి లేదు. ఏ అధికారి వచ్చి చూడట్లేదు. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ బియ్యం ఒక్కొక్కరి ఇంట్లో దగ్గర 3 క్వింటాలు 2 క్వింటాల బియ్యం మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. ఫ్రిడ్జ్ అవన్నీ కూలర్ మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. ఫస్ట్ కానీ వాళ్ళ పరిస్థితి మరి దారుణంగా ఉంది సార్. ఇప్పుడు ఈ నష్టాన్ని ఎవరు పూరించలేరన్న పరిస్థితి ఉన్నది. కానీ గవర్నమెంట్ ఇంత నిమ్మగా నీరెత్తినట్టుగా ఉండటం అనేది మా దారుణమైన విషయం. దీనికి సంబంధించి మొత్తం చూస్తున్నాం. దాదాపుగా అన్ని ఇండ్లలో అంతా కూడా బురదైంది. అందరు కూడా ఇండ్లు తాళాలు వేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు, తాళాలు వేసుకొని. అయితే ఇప్పుడు ఇళ్లలోకి వెళ్ళటానికి కూడా చాలా సమస్య వస్తుంది. మొత్తం కూడా సామాగ్రి అంతా కూడా ఎలా వేసుకుని మొత్తం చూడొచ్చు. ఇది దాదాపుగా అన్ని ప్రాంతాల్లో అంటే మున్నేరు ఉన్న దగ్గర నుంచి అంటే ప్రకాష్ నగర్ నుంచి దౌంసులాపురం వరకు, ఖమ్మం, అదేవిధంగా పాలేరు, ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి 2 వైపులకు సంబంధించి అనేక ఇండ్లు ఉన్నాయి. ఇండ్లలో అన్నిటి కూడా నీళ్లు వచ్చిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడు లేదు. మొత్తం ప్రతి ఇల్లు బురదమయంగా తయారైన పరిస్థితి మనం చూడవచ్చు. అయితే దీనికి సంబంధించి అధికారులు సకాలంలో స్పందించడం, అయితే క్లీనింగ్ చేసుకోవడం విషయంలో కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. కానీ అది ఇంతవరకు కూడా అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు అనేది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ బుద్ధితో భూపాల్, NTV.